అఫ్జల్గంజ్ కాల్పుల ఘటన హైదరాబాద్ పోలీసులకు సవాల్గా మారింది. దుండగులు హైదరాబాద్ లోనే పలు ప్రాంతాల్లో తిరుగుతున్నట్టు సీసీ ఫుటేజ్లు లభ్యమవుతుండటంతో సిటీలోనే ఉన్నారా అనే కోణంలో వేట కొనసాగిస్తున్నారు పోలీసులు. దుండగులు తిరిగిన ఆయా ప్రాంతాల్లో 3 రోజులుగా సీసీ కెమెరాలను జల్లెడపడుతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని ఓ ప్రాంతంలో దుండగులు తిరుగుతున్న సీసీ ఫుటేజ్ ను పోలీసులు గుర్తించారు. కర్ణాటకలో హైదరాబాద్ లో కాల్పులకు తెగబడ్డ దుండగులు పూటకో డ్రెస్ మారుస్తూ హైదరాబాద్ గల్లీలో ఆటోల్లో తిరుగుతున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే హైదరాబాద్ లో ఎవరో ఒకరు దొంగలకు షెల్టర్ ఇవ్వడంతో పాటు సిటీలోని ప్రతి ఏరియా తెలిసి ఉండడం వల్లే ఈజీగా తిరుగుతున్నట్టు భావిస్తున్నారు. మరోవైపు నిందితుల కోసం ఇతర ప్రాంతాలపైన పోలీసులు ఫోకస్ పెట్టారు. బీహార్, ఛత్తీస్గఢ్, రాయ్పూర్ కు వెళ్లిన 8 ప్రత్యేక పోలీస్ బృందాలు దొంగల కోసం విస్తృతంగా గాలిస్తున్నాయి. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి జ్యోతి అందిస్తారు. జ్యోతి, అఫ్జల్గంజ్ దొంగలు నగరం దాటేశారా, ఇంకా ఇక్కడే నక్కున్నారా? పోలీసులు చెప్తున్న అప్డేట్స్ ఏంటి? 4 రోజుల క్రితం తీవ్ర సంచలనం సృష్టించినటువంటి అఫ్జల్గంజ్ ఫైరింగ్ కి సంబంధించి నిందితులు ఆచూకీ మాత్రం ఇంకా లభించినటువంటి పరిస్థితి. ఏదైతే సీసీ కెమెరాల ద్వారా రికార్డ్ అయినటువంటి దృశ్యాలే తప్ప అసలు వాళ్ళు ఎక్కడున్నారనే దాని మీద మాత్రం పోలీసుల వేట కొనసాగుతుంది. వాళ్ళని పట్టుకోవడం పోలీసులకు ఒక పెద్ద సవాల్గా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నిందితులు ఇద్దరూ కూడా బీదర్లో చేసిన తర్వాత కాల్పులు, ఆ తర్వాత అఫ్జల్గంజ్కి వచ్చారు. ఇక్కడ నుంచి ఆటోలో రైల్వే స్టేషన్కి వెళ్ళారు. ఆ తర్వాత మళ్ళీ తిరుమలగిరికి ఆటోని మళ్ళీ మార్చుకొని మళ్ళీ అక్కడ తిరుమలగిరికి వెళ్ళి అక్కడ బట్టలతో పాటుగా వాళ్ళు ఏదైతే ట్రాలీ బ్యాగ్స్ను కొనుక్కోవడం జరిగిందో ఆ ట్రాలీ బ్యాగ్స్ను సైతం కూడా మార్చుకోవడం జరిగింది. అంటే వాళ్ళు బట్టల్ని చేంజ్ చేసుకుంటూ అట్ ది సేమ్ టైం వాళ్ళతో తీసుకొచ్చుకున్నటువంటి బ్యాగులను సైతం కూడా చేంజ్ చేసుకుంటూ నగరంలో పలు ప్రాంతాల్లో వాళ్ళు ఆటోలు ఎక్కి దిగడం లాంటివి చేస్తూ ఉన్నారు. ఈ దృశ్యాలకు సంబంధించి ఒకవైపు తిరుమలగిరితో పాటు బోయనపల్లిలో సీసీటీవీ రికార్డులు అయితే ఫుటేజ్లో మాత్రం ఈ దృశ్యాలన్నీ రికార్డ్ అయ్యాయి. అయితే ప్రస్తుతానికి వాళ్ళు స్టేట్ దాటి వెళ్ళిపోయారన్న దానికి సంబంధించి సీసీ కెమెరాలను ఇంకా జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ కొన్ని వందల సీసీ కెమెరాలు పరిశీలించినటువంటి పోలీసులకు మాత్రం వాళ్ళ ఆచూకీ ఈ విధంగా అటు తిరుమలగిరి లేదంటే బోయనపల్లి ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. కానీ వాళ్ళు మొదటగా ఎవరైతే ఆటోలో ఎక్కడం జరిగిందో అఫ్జల్గంజ్ నుంచి కానీ లేదంటే తిరుమలగిరి దగ్గర వాళ్ళు సిద్దిపేట రూట్ ఏ విధంగా వెళ్ళొచ్చు లేదంటే గజ్వేల్ ఏ విధంగా వెళ్ళొచ్చు అని నిందితులు వాళ్ళని ఆటో డ్రైవర్లని అడిగినట్టుగా పోలీసులు అయితే ఈ అంశాలని ఆటో డ్రైవర్ల దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. మొత్తంగా వాళ్ళ వేషాలను మార్చుకుంటూ వాళ్ళు తీసుకొచ్చుకుంటున్నటువంటి బ్యాగులు సైతం కూడా మార్చుకుంటూ ఎక్కడా ఎటువంటి క్లూ వదలకుండా ఎక్కడా మొబైల్ ఫోన్స్ని కూడా వాడకుండా వాళ్ళు మాత్రం తప్పించుకుని తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒకవైపు తెలంగాణ పోలీసులతో పాటుగా పాట్నా, ఛత్తీస్గఢ్, బీదర్ పోలీసులు సైతం కూడా నిందితుల కోసం గాలిస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఈ ఇన్సిడెంట్కి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులకు మాత్రం ఒక పెద్ద సవాల్గా మారింది. కొంత సీసీ ఫుటేజ్ సేకరణ లభిస్తున్నప్పటికీ కూడా మరికొన్ని ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్లు సరిగా లేకపోవడంతో కొంత వాళ్ళ ఆచూకీ అసలు ఎక్కడ ఉందనేది కూడా సస్పెన్స్గా మారినటువంటి పరిస్థితి. అయితే మొదటగా ఒక హోటల్కి కూడా వాళ్ళు స్టే చేయడం జరిగింది. ఆ హోటల్కి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యం వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా ఎక్కడా ఎటువంటి క్లూస్ వదిలేకుండా వాళ్ళు తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. ఈ అంశాలకు సంబంధించి పోలీసులు మాత్రం చాలా సీరియస్గా తీసుకున్నారు. ఇప్పటికే తెలంగాణ పోలీసులు కూడా ఆయా రాష్ట్రాలకు వెళ్ళి ఆ నిందితులను పట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు మొదటగా ఏదైతే రోషన్ ట్రావెల్స్ నుంచి రాయ్పూర్కే వెళ్ళాలని అనుకున్నారు కాబట్టి ఆ దిశగానే వాళ్ళు రాయ్పూర్ వెళ్ళేటటువంటి ప్రయత్నాలు చేస్తారన్న ఒక ఉద్దేశంతో ఈవెన్ తెలంగాణ పోలీసులు సైతం కూడా అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో అటు హోటల్స్ మీద అంతేకాకుండా వాళ్ళు ఏదైతే ట్రావెల్స్ గురించి లేదంటే ఆటోలు ఎక్కి దిగడం వీటన్నిటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఫోకస్ అయితే పెట్టారు పోలీసులు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెప్తూ ఉన్నారు. వివిధ రాష్ట్రాలకు కూడా తెలంగాణ పోలీసులు అక్కడికి వెళ్ళడం జరిగింది. త్వరితగతిన వాళ్ళని పట్టుకుంటామంటూ కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ జ్యోతి.